ఏలూరు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో తెలుగు నాటక రంగం పితామహుడు బళ్ళారి రాఘవ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. అదనపు ఎస్పీ సూర్యచంద్రరావు బళ్ళారి రాఘవ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం లేని కాలంలో నాటక రంగం ద్వారా సామాజిక మార్పులకు దోహదపడిన మహోన్నత వ్యక్తి బళ్ళారి రాఘవ అని ఆయన కొనియాడారు. ఇక న్యాయవాదిగా ఉండి కూడా కళారంగం అభివృద్ధి కోసం తన సంపదను అదేవిధంగా సమయాన్ని వెచ్చించారని గుర్తు చేసుకున్నారు. ఇక ఆయన చేసిన సేవలు నేటి తరం యువతకు ఆదర్శంగా నిలుస్తాయని ఆయన పేర్కొన్నారు. ఆగస్టు 2వ తారీఖున తాడిపత్రిలో జన్మించారు. ఈ తాడిపత్రి అనంతపురం కూడా బళ్ళారి డిస్ట్రిక్ట్ లో ఉండేది, కర్ణాటక బళ్ళారి డిస్ట్రిక్ట్ లో ఉండేది. సో ఆయన తర్వాత బళ్ళారికి షిఫ్ట్ అవ్వడం, ఆ బళ్ళారిలోనే ఆయన విద్యాభ్యాసం, అలాగే చెన్నైలో కూడా విద్యాభ్యాసం చేయడం. దానివల్ల అతనికి ఇంటి పేరే బళ్ళారి అనే పేరు, ఇంటి పేరు కూడా బళ్ళారి రాఘవ అనేది రావడం జరిగింది. సో అప్పుడు మనకి కమ్యూనికేషన్ వ్యవస్థ అనేది, ఒక మెసేజ్ చేరడం అనేది చాలా లేట్ గా ఉండేది. ఏదో ఫామ్ రాయలు, లేకపోతే ఏదైనా ఒక లెటర్ రాసి